ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. మీకా 7వ అధ్యాయం 9వ వచనం. హీ విల్ బ్రింగ్ మీ ఇంటు ది లైట్. మైకా చాప్టర్ 7 verses 9. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దినవాగ్దానంలోను దేవుడైన యెహోవా మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో చాలామంది మనుషులు చీకటిలోనే జీవిస్తూ ఆ చీకటిలో నుంచి బయటపడలేక ఎవరు బయటకు తీసుకొస్తారు, ఏంటి, నాకు ఎక్కడ సహాయము దొరుకుతుంది, ఎవరు నాకు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎవరు సహాయం చేయరండి. మనుషుడైన ప్రతి వాడు చీకటి బంధకాలలోనే జీవిస్తూ ఉంటాడు. కానీ ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో, ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమిస్తారో, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, దేవుని పట్ల వినయం మీదైతే కలిగి ఎవరైతే ఉంటారో, దేవుడు వారందరినీ తన వెలుగును వారిపైన ఉదయింపచేసి వారిని వెలుగులోనికి తీసుకొస్తారండి. ఆయన మనలందరినీ తమ వెలుగులోనికి నడిపించగల గొప్ప దేవుడు. ఆయన సమర్థవంతుడు. పాపము అనే చీకటిలో ఎవరైతే జీవిస్తున్నారో, దేవుడు ఆ పాపముల నుండి విడిపించి రక్షణను దయచేసి తన ఉదయ కాంతితో మనలందరినీ ఉదయింపచేస్తాడండి. కనుక నీవు నేను మనమందరము ప్రభువైన యేసుక్రీస్తుకు మొర్రపెట్టుకొని ఆయన వెలుగు మనందరిపైన ఉదయింపచేసే విధముగా మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవముగల దేవా, మహోన్నతుడా, నీకే వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఎందరైతే చీకటి బంధకాలలో జీవిస్తున్నారో, వాటి నుంచి బయటపడలేక ఎందరైతే బాధపడుతున్నారో ప్రభువా, అట్టి వారందరినీ దర్శించి నీ యొక్క ఉదయ కాంతితో వారందరిపైన ఉదయింపచేయండి. ప్రభువా, నీ రక్షణ వెలుగుని ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించి అట్టి వారందరి జీవితాలలోనూ, కుటుంబాలలోనూ, సంఘాలలోనూ నీ వెలుగును దయచేయండి. ప్రభువా, ఈ వాక్యం అయితే ఎందరైతే విన్నారో వారందరి హృదయాలను, మారు మనస్సును దయచేసి నిన్ను ఆరాధించుకునే ధన్యతను, మంచి జ్ఞానమును కలిగి నీ యందు భయభక్తులు కలిగి జీవించుకునే ధన్యత ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, అట్టి నీ వెలుగును, నీ యొక్క ఆశీర్వాదకరమైన మేలులతో ప్రతి ఒక్కరిని దర్శించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.